కదిలే కాలాన్ని బట్టి మనిషి మారతాడో లేదో తెలియదు, కానీ తగిలే గాయాలను బట్టి మాత్రం మనిషి ఖచ్చితంగా మారిపోతాడు. నిజాయితీతో చేసిన ఒక పనికి ఫలితం ఒక చోట లభించకపోవచ్చు, కానీ మరొక చోట ఇంతకన్నా మంచి ఫలితాన్ని కాలమే నిర్ణయిస్తుంది. తేనెలో ముంచినా కూడా వేప తన తత్వాన్ని కోల్పోదు. పాముకు ఎన్ని పాలు పోసినా విషం మాత్రం తగ్గిపోదు. అలాగే మనసులో చెడు ఆలోచనలు నింపుకొని అనునిత్యం గంగస్నానం చేసినా వాళ్ళలోని మలినాలు తొలగిపోవు, చెడు గుణం మారిపోదు. ఆడంబరాలను చూసి మనుషులను ఎప్పుడూ అంచనా వేయకూడదు. అత్యంత తెలివైన వాళ్ళు ఎప్పుడూ నిరాడంబరంగానే ఉంటారు. అతి సంపన్నులు ఎప్పుడూ సాధారణంగానే కనిపిస్తారు. విజయం, బద్ధకం అనేవి రైలు పట్టాల లాంటివి, ఎన్నటికీ కలవలేవు. ఒకదానితో స్నేహం చేయాలంటే రెండో దానితో శత్రుత్వం పెట్టుకోవాల్సిందే. జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికేవారి కంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషి జీవితంలో నువ్వు ఎప్పటికీ ఒక అవసరానివి మాత్రమే. పాపాలు, చెప్పులు ఈ రెండూ ఒకటే. ఎలా అంటే దేవుళ్ళని మొక్కేటప్పుడు బయట వదిలేసి వెళ్తారు, తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ తీసుకుని వచ్చేస్తారు. ఎదురయ్యే ప్రతి సంఘటన మంచి చెడు మార్గాలను చూపిస్తుంది. నువ్వు ఏ మార్గం ఎంచుకుంటావో దాన్ని బట్టి నీ జీవితం ఉంటుంది. ఎవరిని కూడా చిత్తు కాగితంలా చూడకు. రేపు ఆ కాగితం గాలిపటం అయితే తల ఎత్తుకొని చూడాల్సి వస్తుంది. నీ ఉద్యోగం, నీ హోదా, నీ అధికారం, నీ ధనం, నీ పలుకుబడి, ఆఖరికి నీ శరీరం కూడా నీ మాట వినని రోజంటూ ఒకటి ఉంది. జాగ్రత్త. కత్తిని ఎంత సున్నితంగా చూసుకున్నా దానికి నరకడమే తెలుసు. అలాగే కొందరిని ఎంత ప్రేమగా చూసుకున్నా వాళ్ళకి గాయపరచడమే తెలుసు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్లే అని మోసపోకు. ఒక్కసారి వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడి చూడు, వాళ్ళ అసలు మనస్తత్వం ఖచ్చితంగా బయటపడుతుంది. దోమలు ఎక్కువగా ఉన్నాయా? అయితే ఒక గ్లాసులో సగానికి నీళ్లు తీసుకొని అందులో కర్పూరం బిళ్ళలు వేస్తే ఆ వాసనకు దోమలు బయటకు పారిపోతాయి. ఒక పాత్రలో టీ పొడి తీసుకొని కాలిస్తే ఆ వాసనకు దోమల బెడద తగ్గుతుంది. ఇంట్లో పుదీనా మొక్కను పెట్టుకుంటే ఆ వాసనకు దోమలు రావు.